తెలంగాణ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు నా ఉద్యమ నమస్కారాలు. డిసెంబరు 3వ తారీఖు నాడు తెలంగాణ మలిదశ అమరవీరుడు శ్రీకాంతాచారి గారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్ శ్రీకాంతాచారి టాచ్ దగ్గరకు వచ్చి శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులు అర్పించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే మలిదశ ఉద్యమంలో ఊపిరిగా భావితరాల భవిష్యత్తు కోసం తెలంగాణ రావడం కోసం ఫస్ట్ అమరుడైన శ్రీకాంతాచారి గారు మనకెంతో స్ఫూర్తి. వారి ఆశయాలను మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది. 1200 మంది బిడ్డలు కూడా వాళ్ళ స్వార్థం ఏమి లేకుండా తెలంగాణ భావితరాలు భవిష్యత్ బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలుతో తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం మనకుంటుందని ఆలోచనతోటి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించకుండా, వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా ఈ 4.5 కోట్ల ప్రజల గురించి ఆలోచించి అమరులైన 1200 మంది బిడ్డలు వాళ్ళ ఆశయాలను నెరవేర్చేందుకే మనమంతా ముందుకు సాగాలి. మనం కూడా ఎంతో అంత త్యాగాలు చేశాం, మన మీద కేసులయ్యా, ఉద్యమం చేశాం. కానీ వాళ్ళ త్యాగాలు చాలా పెద్దవి. ఒక జీవితాన్ని కోల్పోవడం అంటే చాలా గొప్ప విషయం. అది ఎవరితోటి కాదు. అయినా జీవితం పోయినా సరే భావితరాలు బాగుండాలని ఆలోచించిన తొలి అమరుడు మన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 3వ తారీఖు రోజు ఉదయం 9:30-10 గంటలలోపు హైదరాబాదుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు అన్నదమ్ములు అక్క చెల్లెమ్మలందరూ చేరుకొని శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. రావాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ, టీయూజేఏసీ జిల్లాలలో కమిటీ సభ్యులకు, అన్ని జిల్లాల నుండి కూడా టీయూజేఏసీ ఆధ్వర్యంలో మనం హైదరాబాదుకు బయలుదేరవలసిన అవసరం ఉంది. వేలాది మందిగా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, రాష్ట్ర కమిటీ, అదేవిధంగా జిల్లాల కమిటీలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా 3వ తారీఖు రోజు హైదరాబాదుకు బయలుదేరి 9-10 గంటల లోపే మన శ్రీకాంతాచారి గారి విగ్రహం దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరు కూడా వచ్చి